మిత్రపక్షంతో కలిసి బరిలోకి దింపిన 5గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ రెడీ అయింది. ఎటువంటి తప్పులు జరగకుండా ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనేలా మాక్ పోలింగ్ నిర్వహించి అవగాహన కల్పించింది. తమకున్న ఎమ్మెల్యేల బలంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుస్తారని ధీమాతో ఉంది గులాబీ పార్టీ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ కసరత్తు కొనసాగుతోంది. 4 అభ్యర్థులతో పాటు మిత్రపక్షం ఎంఐఎం అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించుకుంది. ఎమ్మెల్యేలంతా సజావుగా ఓటు హక్కు వినియోగించుకునేలా పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఎం కేసీఆర్ కూడా పార్టీ నిర్వహించిన మాక్ పోలింగ్లో పాల్గొన్నారు. సమావేశంలో 5గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా ఓటింగ్ చేయాలో నిపుణులు అవగాహన కల్పించారు. ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి 20 మంది ఎమ్మెల్యేలను కేటాయించారు. ఎంఐఎం అభ్యర్థికి 19 మంది ఎమ్మెల్యేలను కేటాయించింది టీఆర్ఎస్. ఇవాళ ఉదయం తెలంగాణ భవన్ రావాల్సిందిగా ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఆదేశించింది. ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ భవన్కు వస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఎమ్మెల్యేలు బస్సుల్లో అసెంబ్లీకి బయలుదేరి వెళతారని స్పష్టం చేశారు గులాబీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించిన ఎమ్మెల్యేలు సజావుగా ఓటు హక్కు వినియోగించుకునేలా సమన్వయం చేసే బాధ్యతను మంత్రులకు అప్పగించారు కేసీఆర్. ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి 2 మంత్రులను కేటాయించారు. వారికి ఆయా జిల్లాలతో పాటు పక్క జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను కేటాయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించినప్పటికీ సీరియస్గానే ఓటింగ్లో పాల్గొనాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఎటువంటి తప్పులు జరగకుండా ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొనేలా చేసి 5గురు అభ్యర్థులను గెలిపించుకోవాలనుకుంటోంది గులాబీ పార్టీ.